నమస్తే అండి. ఇప్పుడు మీకు నేను చూపించేది ఒక్క మామిడికాయతో ఆవకాయ పచ్చడి పట్టానండి. అది ఏ విధంగా పట్టాను, ఎలా కొలత వేశాను అనేది మీకు చూపిస్తానండి. ఇదిగోనండి, ఒక మామిడికాయ కోసి ముక్కలన్నీ కూడా ఇలా అర కేజీ ముక్కలు దాకా అయినాయండి. లోటాతో కొలిస్తే లోటాడు అయినాయండి అర కేజీ. తర్వాత 100 గ్రాములేమో నూనె అండి, మంచి నూనె, వేరుశనగకాయ నూనె అండి. 50 గ్రాములు కారం, 50 గ్రాములు ఆవపిండి, 50 గ్రాములు ఉప్పు అండి. ఆ ఉప్పుని మనం మెత్తగా దంచుకుని కళ్ళుప్పుని వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసానండి. ఒక 2 స్పూన్లు ఇది వేసానండి, ఇంగువ వేసానండి. ఇంగువ వేస్తే చాలా కమ్మదనం వస్తుందండి ఆవకాయ పచ్చడిలో. చూడండి ఎంచక్కా మన దగ్గర 2 కాయలున్నా దీనికి డబుల్గా పట్టుకోవచ్చు. ఒక్క కాయ కాబట్టి నేను ఈ కొలతలన్నీ మీకు చూపిస్తున్నానండి. చూడండి, ముందుగా పసుపు, కొద్దిగా ముందు నూనె వేయండి. నూనె వేస్తే ముక్క కరకరలాడుతుంది. తర్వాత పసుపు వేసి మొత్తం అంతా కలిగి తిప్పాక ఉప్పు కూడా వేసేసి వాటిని మళ్ళీ ఒకసారి మొత్తం కలపాలి. కలిపిన తర్వాత ఆవపిండి కూడా కలిపేసి మొత్తం కలిసిపోయిన తర్వాత 2 స్పూన్లు మెంతులు వేసాను. ఆ మెంతులు కూడా చక్కగా కమ్మదనాన్ని ఇస్తాయండి. తర్వాత ఈ ఆవపిండిని కలుపుతున్నాను. ఆవపిండి మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత అప్పుడు పచ్చికారం వేసుకోవాలి. ఆ పచ్చికారం కూడా 50 గ్రాములండి. అన్ని కొలతలతో సహా 50 గ్రాములేనండి. 50 గ్రాముల కారం, 50 గ్రాముల ఆవపిండి, 50 గ్రాములు కళ్ళు ఉప్పు అండి, 2 స్పూన్లు పసుపు, 2 స్పూన్లు ఇంగువ, 2 స్పూన్లు మెంతులండి. సింపుల్గా వీటితో నేను పట్టిన ఒక్క మామిడికాయ ఆవకాయ పచ్చడి అండి. మీరు కూడా ఇంట్లో ఒక కాయ ఉంటే ఇంట్లో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్తో మీరు చక్కగా చేసుకోండి. చాలా భోజనంలోకి చాలా రుచిగా ఉంటుందండి. ఆవకాయ రుచి అమోఘం అండి, అద్భుతం అండి. ఒక్క కాయ అయినా సరే మనకి ఆవకాయ పట్టుకోవాలని అనిపిస్తుందండి. మామిడికాయను చూస్తేనే ఆవకాయ అనిపిస్తుంది. వాటితో రకరకాలైన మనం కూరలు చేసుకుంటాము. కర్రీస్లో వేసుకుంటాము, చికెన్లో వేసుకుంటాము, పప్పు వేసుకుంటాము, రోటి పచ్చడి చేసుకుంటాము. మామిడికాయలు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయండి. చక్కగా మొత్తం ఇప్పుడు నూనె అంతా వేసేసి మొత్తం అంతా శుభ్రం కలిపేసానండి. మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత మనం ఒక ప్లాస్టిక్ బౌల్లో తీసుకోవచ్చు, గాజు సీసాలో తీసుకోవచ్చు, జాడీలో తీసుకోవచ్చు, మీ ఇష్టం అండి. అలా తీసుకుని మనం స్టోర్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులు వస్తుంది. ఫ్రిడ్జ్లో లేకుండా మనం బయట పెట్టుకుంటే వారం రోజులు వస్తుందండి. ఒక్క మామిడికాయ పచ్చడే కదండి, మనం దానికి సరిపడావన్నీ కూడా కొలతలతో చేసిన ఈ మామిడికాయ పచ్చడి రుచి అమోఘం, అద్భుతం అండి. ఒక్కసారి మీరు కూడా పట్టి చూసుకోండి. ఏమీ లేదండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం చేసుకోగలిగే ఈ ఆవకాయ పచ్చడి అందరి ఇళ్ళల్లో కూడా ఇష్టపడతామండి. చక్కగా మీరు కూడా చేసుకుని టిఫిన్లోకి, అన్నంలోకి చక్కగా మీరు కూడా ఈ రుచిని ఆస్వాదించండి. ఆహా, ఏమి రుచి ఆవకాయ అంటారండి. అందుకే అంటారు, అమ్మని మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము, అదంతా అద్భుత అంటారండి. చక్కగా మీరు కూడా చేసుకుని ఇంట్లోకి వాడుకొని ఈ రుచిని ఆస్వాదించండి. ఇప్పుడు మన సీజను మామిడికాయనేనండి. ఇక మామిడికాయతో మనం అనేక రకమైన పచ్చళ్ళు పడతామండి. మాగాయ పచ్చడి పడతాం, మెంతి ఆవకాయ పడతాం, మెంతి మాగాయ పడతాము. అన్నీ రకరకాలుగా పచ్చళ్ళు ఈ సీజన్లోనే మనకి మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి అన్నీ చక్కగా పట్టుకుని మనం ఇంట్లోకి చక్కగా అమర్చుకుంటామండి. ఓకేనండి, సింపుల్గా ఒక్క మామిడికాయ పచ్చడితో అర కేజీ పచ్చడి రెడీ అయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.